తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీగా మళ్లీ ఎన్వీఎస్ రెడ్డిని కొనసాగించాలని నిర్ణయించింది. మరో ఏడాది పాటు ఎన్వీఎస్ రెడ్డిని కొనసాగిస్తూ తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసింది. దీంతో వచ్చే ఏడాది మార్చి 31 వరకు మెట్రో రైల్ ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి కొనసాగబోతున్నారు. అయితే గతంలో రిటైర్డ్ ఉద్యోగుల సేవలను ఉపసంహరించుకున్న ప్రభుత్వం తాజాగా మరోసారి వారి సేవలను వాడుకోవాలని నిర్ణయం తీసుకుంది. అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ఝాన్సీ హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ చూస్తున్నటువంటి ఎన్వీఎస్ రెడ్డిని మరొక ఏడాది పాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా మనం చూస్తే గడిచినటువంటి 10 రోజుల క్రితం హైదరాబాద్ పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,000కు పైగా రిటైర్డ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వివిధ శాఖల్లో వాళ్ళందరి సేవలను కూడా ఉపసంహరించింది. అయితే ప్రధానంగా ఎవరైతే ఇంపార్టెంట్ మళ్ళీ వాళ్ళ సేవలు అవసరం ఉందో అలాంటి వాళ్ళ వివరాలను అయితే ప్రభుత్వానికి పంపించండి, పరిశీలించి దాని విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వం. అంటే హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ కీలకమైనటువంటి ప్రాజెక్ట్ కాబట్టి అందులో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి ఎన్వీఎస్ రెడ్డిని మరొక ఏడాది కొనసాగించాలని నిర్ణయించింది. ప్రధానంగా 2016లో ఎన్వీఎస్ రెడ్డి తన పదవీ కాలం అయిపోయింది. ఆ తర్వాత నుంచి ప్రతి ఏటా ఒక ఏడాది తన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించుకుంటూ వస్తుంది. ఇప్పుడు కూడా ఎన్వీఎస్ రెడ్డి పదవీ కాలాన్ని పొడిగిస్తుంది. ప్రధానంగా మనం చూస్తే ఫేజ్ 2 అదేవిధంగా ఎయిర్పోర్ట్ మెట్రోకు సంబంధించి డిపిఆర్లు సిద్ధం చేయడం, అదేవిధంగా ఆ పనులన్నీ కేంద్రం దగ్గరికి తీసుకెళ్లి వాటిని ఒప్పించడం వంటి ప్రధానమైనటువంటి వర్క్స్ ఉన్నాయి. ఇందులో చాలా ఏళ్లుగా మెట్రో సేవల్లో అనుభవం ఉన్నటువంటి ఎన్వీఎస్ రెడ్డి సేవలను కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. ఝాన్సీ, థ్యాంక్ యూ రాముడు.